మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమృత్ భారత్ వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు. సుఖ సంతోషాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నచ్చిన మెచ్చిన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి రంగాపూర్ గ్రామాల్లో నిర్వహించారు. చేగూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ మామిళ్ల సంతోష్ విఠల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, అన్ని గ్రామాల్లో ప్రజల వద్దకే అధికారులు నేరుగా వచ్చి ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమని, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామన్నారు. గత పాలకులను గెలిపించి మోసపోయారని, అంగవైకల్యం చెందిన వారికి వృద్ధులకు ఏళ్లుగా పింఛన్లో రేషన్ కార్డులు లేవంటే సిగ్గుచేటన్నారు. ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు. మీ మేలును ఎప్పటికీ మర్చిపోనని, నా కోసం చేగూరు ఉమ్మడి గ్రామం ఎంతో అండగా నిలిచిందన్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. మీకు ఎవరు సర్పంచ్ పోవాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరే అప్లై చేసుకుంటే డైరెక్ట్ మీ అకౌంట్లోకి పడితే మీ అకౌంట్లోనే చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టిరు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ 300 ఛాన్స్ అది గవర్నమెంట్కే పోతుందన్నమాట. అది ఎన్నో కోట్లు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాని సగం జనాభా అయినా ఎన్ని కోట్లు అవుతుండే ఆ ఫామ్కి, అవి కూడా వాళ్ళకే వస్తుండే. అట్లా కాకుండా మన దేవతల ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్ మనం గ్రామ పంచాయతీకే వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డబ్బులు ఎవరు ఇవ్వద్దు. ఏదైనా ఫామ్ కానీ అప్లై చేసి కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు, ఇది మీకు మేము చేసిస్తాము, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని. అట్లా ఎవరు కూడా మీరు మోసపోవద్దు. అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఏదైనా ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కంప్లీట్ చేయొచ్చు, మండల స్థాయి అధికారులు కంప్లీట్ చేయొచ్చు. మాట్లాడుతున్నా ఎందుకంటే ఇచ్చి కూడా అంత అయింది కదా, ఎంత పోగలం మాత్రమే. కరెక్ట్ గుర్తుపట్టింది. ఎంత మోసుకురాకపోతే ఇరడు ఆయన కూడా మోసుకొచ్చి చూడే ఎంత పోగలం. ఈరోజు చేగూరు గ్రామానికి ప్రజాపాలన తీసుకొని రావడం జరిగింది. వాస్తవంగా 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఈ కార్యక్రమం. నిన్న మంచి దినము, 28 తారీఖు చాలా మంచి దినము, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి నిన్న మంచి దినం నాడు దీన్ని స్కీమ్ తీసుకొస్తే బాగుంటుందని ఉద్దేశంతో మన కొన్ని రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు అందరం కూడా వచ్చినాం. ఎందుకంటే ఈ సమస్యలు మీ ఊరి సమస్యలు మీ ఊళ్ళోనే పరిష్కరించాలి, మీ ఊళ్ళోనే కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వీళ్ళకి వచ్చిన మా సోదరుడు ఎమ్మెల్యే గారు శంకర్ గారికి, ఎంపీపీ గారికి, శివశంకర్ గారికి, సభకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులందరికీ, సోదరిమణులందరికీ పొరపాటు జరగకుండా మీ అందరికీ చేరవేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ అర్జీలు పెట్టించుకోవడానికి వచ్చినందుకు తప్పకుండా విజయవంతం చేస్తామని చెప్పి మీ అందరి దగ్గర స్మరించి మరొకసారి నమస్కారం చేసి, శాసనసభ సభ్యునికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. నేను ఏ పార్టీలో ఉంటాననేది కాలం నిర్ణయిస్తుందని, వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు, నేను సర్వస్వం పోగొట్టుకున్నాను అంటూ బాధపడ్డారు. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానన్నారు. నేను షర్మిలను కలిశాను. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం ఉంటుంది. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాను.
మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెచ్చినా నేను సీఎంఓకు పదే పదే వెళ్లి అడిగాను. స్వయంగా నేనే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నా సొంత డబ్బుతో ఎంటీఎంసీ దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము. నేను అందుకని నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను. నేను మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను. నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తానని మాత్రం ఖచ్చితంగా. ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. ఆ రైల్లో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అమృత్ భారత్, వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. करतल ध्वनियों के बीच मेक इन इंडिया पूरी तरह से भारत में बनी हुई, ये देखिए 6 वंदे भारत ट्रेन्स और 2 अमृत भारत ट्रेन्स, 8 ट्रेन्स का భూ హక్కు చట్టం ప్రజలకు తీవ్ర నష్టమని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించే దిశగా జిల్లా ట్రిబ్యునల్ అధికారులు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ని సూర్యరావు, జనరల్ సెక్రటరీ పొన్నాడ రవి, రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ గేదెల వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ చట్టం అక్టోబర్ 31న జీవో నెంబర్ 512 రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ చట్టం రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. సదరు చట్టం ప్రజా వ్యతిరేకమే కాక రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ చట్టం పేద మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులందరూ కోర్టులో విధులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రికార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి వాట్సాప్ లో పెట్టింది ఏంటంటే రివ్యూ మీటింగ్ అని పెట్టారు. అంటే స్ట్రైక్ కంటిన్యూ చేయడమా లేదా. సో యాక్ట్ అనేది ఈ పర్టికులర్ ఈ యాక్ట్ గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈరోజు రివ్యూ ఉన్నదని నేను నా ఇద్దరి అభిప్రాయం. అట్ ది సేమ్ టైం మన జాతర విషయం కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే అది ఏమైందో అది కూడా చెప్తారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే ఇప్పటివరకు స్టేట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం మినహాయింపులు లేకుండా, కొన్ని దగ్గర మినహాయింపులు ఉన్నాయి, మినహాయింపులు లేకుండా ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాం. సరే, మినహాయింపులు ఉంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా స్టేట్ వైజ్ ఇప్పుడు చేస్తే కంటిన్యూ చేయాలి తప్పించి, లేదా మనం చేస్తే దానివల్ల ఉపయోగం అయితే
ప్రభుత్వం రెండు చేస్తుంటారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? చాలా మంది బాధపడుతుంటారు. ఇక యాక్ట్లు అంటావా, కొత్త కొత్త యాక్ట్లు వస్తూనే ఉంటాయి. ఆ యాక్ట్లో మన నష్టాలు జరుగుతాయి, జరగని అనడం లేదు. గతంలో కూడా మనందరికీ చాలా మంది సీనియర్స్ ఉంటారు. చీఫ్ ఎంపీ ఎక్కడ ఉండేదండి? మనం చీఫ్ చేసేవాళ్ళం, చీఫ్ ఎంపీ లేదు. అలాగే అమెండ్మెంట్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇది ఈ 29లో మనం డేట్ ఇచ్చాం కాబట్టి 29 విరమిద్దాం. ఒకవేళ స్టేట్ లో ఎవరైనా నెక్స్ట్ కంటిన్యూ చేస్తే 2వ తారీఖు మీటింగ్ పెడదాం. పెట్టి చేసిన తర్వాత మమ్మల్ని చేస్తే ఫండింగ్ ఏముంది? ఇప్పుడు ఒక రోజు విరమించిన మాత్రం మనకి గెజిటెడ్ జీవో మన తల మీద ఉంది కదా. మరి ఎల్లుండి మానేస్తే మనం జీవో రద్దు చేసేది కదా. ఒక రోజు క్యాబినెట్ తప్పే ఉంది, ఒక రోజు క్యాబినెట్ పోయింది ఏం లేదు కదా. తాత్కాల విరమణ 2వ తారీఖు జాయిన్ అవుదాం. ఒకవేళ స్టేట్ వైడ్ ఎవరైనా కంటిన్యూ, నాకు తెలిసి మన విజయనగరం కూడా చేయట్లేదు, వైజాగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా 29 వరకు చేస్తున్నారు. 2వ తారీఖు విధులు హాజరవుదాం. మనం రాష్ట్రం మొత్తం మీద అన్ని బార్లు మెజారిటీ బార్లు చేస్తే అప్పటి నుంచి చేద్దాం. 3వ తారీఖు చేద్దాం, వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే మన తాలూకా ఇది కాబట్టి, మన తాలూకా సమస్య కాబట్టి. రెండవది, ఇప్పుడు సమస్య మనదే కాదు, మన బారో చేసిన తరఫున ఒక రిట్ ఫైల్ జరుగుతుంది. అది కూడా మినిమం ఎక్స్పెండిచర్తో, ఎందుకంటే ఆయన ఎక్స్పెండిచర్ అడిగిన తర్వాత ఆయన ఫీజు ఏం అడగలేదు. సో మరి ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పాలి కాబట్టి తెలియపరుస్తున్నాను. మూడవది, ఈ బాయ్కాట్కి వచ్చేసరికి నాకు తెలిసి ఇంచుమించు 1 రోజుల నుంచి చేస్తున్నామే మనం. ఆ 20 రూపాయల స్టాంప్స్, కోటి స్టాంప్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది అందరికి కూడా. కానీ కొంతమంది న్యాయవాదులు ఏముందిలే పోయేదేముందిలే పోరాటం. మున్సిపల్ కార్మికులు సమాజానికి గొప్ప సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని, తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని మున్సిపల్ కార్మికులు స్థానిక ధర్నా చౌక్ లో చేపట్టిన ధర్నా 5వ రోజుకు కొనసాగింది. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సిఎంపి బాబురావు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు 5 రోజుల నుండి సమ్మె చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం చెమ కొట్టినట్లేదు. అంగన్వాడీ వాళ్ళు 19 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్రం అంతా అట్టుడికిపోతా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి మీ బాధ్యత లేదా? ఎందుకు పిలిచి మాట్లాడరు? ఎందుకు అంగీకరించరు? ఉత్తిత్తి చర్చల వల్ల లాభం లేదు. నగరాలు బాగుండాలంటే కార్మికులు పనిచేయాలి, కానీ వాళ్ళ కార్మికుల కుటుంబాలు మాత్రం నాశనం అయిపోవాలా? వాళ్ళ పని ఎటువంటిది? ఆరోగ్యాలు పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వాన్ని పట్టదా. మనకి నీళ్లు ఇస్తున్నారు, డ్రైనేజీ బాగు చేస్తున్నారు, చెత్తా చెదారం ఎత్తుతున్నారు, లైట్లు వేస్తున్నారు, పౌర సేవలు ఇస్తున్నారు. దాని మీద గవర్నమెంట్ వ్యాపారం చేస్తూ ఉంది. ఇంటి పన్ను పెంచుతున్నారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. కానీ నగరాలని బాగు చేసేటువంటి కార్మికుల గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లా. పేదల ప్రభుత్వం అన్నావు, నా ఎస్సీలు, నా ఆడవాళ్ళు, అక్క చెల్లెలు అన్నావు. మరి అక్క చెల్లెలందరూ రోడ్డు ఎక్కితే ఏమైపోయావు? ఎందుకు మాట్లాడో? మీ నాయకులతో మాట్లాడుకుంటావా? వీళ్ళతో మాట్లాడవా? అంత చిన్న చూపా నీకు? అందుకే ఇవాళ న్యాయంగా మీరు చెప్పిన పని చేయమని అడుగుతున్నారు. పర్మనెంట్ చేస్తానో ఎన్నికల ముందు, సమాన పనికి సమాన వేతనం అన్నావు. నువ్వు చెప్పింది ఏదో చేయమని అడుగుతా ఉంటే అది కూడా 5 ఏళ్ల తర్వాత నువ్వు దిగిపోయే ముందు అడుగుతున్నారు. ఇప్పుడైనా చెయ్యి, లేకపోతే మాత్రం కార్మికుల ఆందోళన ఉధృతమవుతుంది. సిఐటియు వాళ్ళకి అండగా నిలబడుతుంది. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాను. 2024 జనవరి 3 నుండి జరగబోయే మున్సిపల్ సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటియుసి మరియు స్థానిక సంఘాల మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయాలని గుంటూరు నగరంలో ధర్నా ప్రదర్శన అనంతరం మానవహారం నిర్వహించడం జరిగింది.
ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఎగ్జిబిషన్ ను కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని మెక్లారిన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కాకినాడ నగరంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా వేసిన సెట్ అందరినీ ఆకర్షించింది. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల స్టాల్స్లను ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రొపరైటర్ నరసింహస్వామి చెప్పారు. పండగ సందర్భంగా కాకినాడ పట్టణంలో మెక్లారిన్ గ్రౌండ్లో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కృష్ణార్జున ఫన్ ఫెయిర్ అని నరసింహస్వామి గారు చాలా అనుభవజ్ఞులు, ఎగ్జిబిషన్స్ పెట్టడంలో చాలా అనుభవజ్ఞులు. గతంలో ఆనందబాద్లో పెట్టారు, ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడ పట్టణంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంట్రన్సే ఫోటోకి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకొని మంచి పింక్తో ఇక్కడ ఏర్పాటు చేయడింది. తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది, అలాగే షాపింగ్ ఉంటుంది. కాబట్టి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి సిటీ సెంటర్లో ఉంది, మన మెక్లారిన్ గ్రౌండ్స్ అంటే. సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడం కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ వచ్చి సందర్శించి కుటుంబ పరంగా వచ్చి ఆనందించవలసింది. కాకినాడ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి వెళ్ళాయి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయన్నది ఒక రూపకల్పన చేసామండి. సుమారుగా ఒక 70-80 మంది 40 రోజులు రోజుకి 16 గంటలు కష్టపడి చేసిన నిర్మాణం అండి. ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఇప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో చూడడంలో ఆసక్తి చూపుతారు. కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసామండి. మేము కాకినాడ వాసులు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని. ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని సుమారుగా ఒక 80 ఫీట్ల ఎత్తుగల జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రై, కప్ సాసర్ ఇలా విభిన్నమైనటువంటి టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం, పెద్దల కోసం, ఇంకా అనేక రకమైన షాపింగ్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక 2 గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం. అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు 2024 వరకు ఉంటుందండి. ఎవరెవరు వీలు బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుఖ సంతోషాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతం పలకాలని డీఎస్పీ వీర రాఘవరెడ్డి సూచించారు. హద్దు మీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్ల సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే బండ్లు సీజ్ చేస్తామని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు యాజమాన్యాన్ని హెచ్చరించారు. రెస్టారెంట్లు, బార్లు పోలీసులు చెప్పిన సమయం ప్రకారం నడుచుకోవాలన్నారు. మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకొనేసేసి రేపు 31st ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి విచ్చలవిడిగా వదిలేయకుండా వాళ్ళని వచ్చి కుటుంబంతో కాడి ఉండి 2024 జనవరి 1ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ, తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళపైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి కానీ క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీడ్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళది వచ్చేసేసి ఆధార్ కార్డుతోనే
అనుసంధానమై ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంతకుముందు ఈ కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళు ఎంత ఇదైనా కానీ. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో ఉండి జనవరి 1 స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హోటల్స్, బేకరీలు వాళ్ళకి, బార్లు వాళ్ళకు కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా క్లోజ్ చేసేసి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క పిల్లల్ని మీ యొక్క హాస్టల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది. వేరే వాళ్ళు వేరే బస్సులపైన దానిపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేసి విజిల్స్ వేసేది, లైట్లకి రాళ్ళు వేసేది ఎటువంటి పరిస్థితుల్లోనే టాలరేట్ చేయము. పోలీసులు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. అటువంటి ఎవరైనా ఉంటే మేము చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. మాకు ఆ అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి కాలేజ్ మేనేజ్మెంట్లు అయితేమి, తల్లిదండ్రులు అయితేమి, ప్రజలైతేమి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని జగన్ మోసం చేశారు కాబట్టే ఉద్యోగులు రోడ్డెక్కారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ అన్నారు. టీడీపీ నిధులను భూమన కరుణాకర్ రెడ్డి దారి మళ్లిస్తున్నారని, టీడీపీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామితో సమానంగా జగన్ ఫోటో వేశారని, జగన్ ఒక హిందూ ద్రోహి, హిందూ ధర్మం నాశనం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కనీస ధర్మం కూడా పాటించడం లేదు. సీఎంకు ధైర్యం ఉంటే క్రైస్తవ మిషనరీ నిధులు ₹1 అయినా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించగలరా అని అడుగుతున్నాం. రాబోయే ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యం రాబోతుందని, అప్పుడు జగన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్, శాండ్, మద్యం కుంభకోణాల్లో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి చెప్పే పథకాలు నమ్మితే ప్రజలను అమ్మేస్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని కోరుతున్నామన్నారు. మనం చూసినట్లయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే, కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్సు, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ధర్నాల కోసం రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రి ఒక అసమర్థపు పరిపాలనలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందూ ధర్మం పరివిడుతున్నటువంటి సమయంలో ఈ ముఖ్యమంత్రి గారు వారి మంది మాగదులు, ముఖ్యంగా ఇటీవల అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వారి కొడుకుకి, కరుణాకర్ రెడ్డి గారి కొడుకుకి తిరుపతిలో అసెంబ్లీ సీట్ అడుగుతూ 1 సీటు కోసం, 2 అక్కడ గెలవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా డైవర్షన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నగాక మొన్న చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేస్తామని చెబుతూ, సాక్షాత్తు ఏడుకొండలవాడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం, సుప్రీం అయినటువంటి ఏడుకొండల తిరుమలేశ్వరుడికి సంబంధించినటువంటి పట్టాల మీద, వారు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద ఈ కక్కుర్తి ముఖ్యమంత్రి దాని మీద కూడా వెంకటేశ్వర స్వామికితో సమానంగా తన ఫోటో కూడా వేయించుకున్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, అహంభావం, అహంకారం ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. హిందూ ద్రోహిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రాబోయేటటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో
భారతీయ జనతా ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రతి నెల 1వ తేదీన జీతం మెరుగైన పీఆర్సీ సకాలంలో డిఏలు ఉద్యోగోపాధి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పిన మాట కానీ ఈ మాటలకు భిన్నంగా 1వ తేదీన జీతం కూడా ఇవ్వడం లేదని ప్రతి నెల 17వ తేదీ వరకు జీతాల కోసం పెన్షన్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి చివరకు అప్పు తెస్తే తప్ప జీతాలు వేయలేని పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 3వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో 12 గంటల ధర్నాలు నిర్వహించడం, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 9, 10 తేదీలలో రాష్ట్ర కేంద్రం విజయవాడలో 36 గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 28వ తేదీన పాత పెన్షన్ విధానంపై పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కలుపుకొని ఏ రాజకీయ పార్టీ పాత పెన్షన్ విధానం అమలుపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే వారికే మా మద్దతు ఇస్తామని అన్నారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించకపోగా వారిని నిర్బంధం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తాం, మెరుగైన పీఆర్సీ డిఏలు ఇస్తాం, సకాలంలో బకాయిలన్నీ ఇస్తాం, డిఏలు ఇస్తాం, ఉద్యోగులతో మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రావడానికి ముందర చెప్పిన మాటలు వాస్తవంగా చూస్తే 4 సంవత్సరాలు గడిచిన తర్వాత పరిస్థితి ఏంటంటే 1వ తారీఖు కాదు కదా, కనీసం మొదటి వారంలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాల కోసం 17వ తేదీ వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకి ఏర్పడుతూ ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే 2 నెలలు 3 నెలలు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రకరకాల సాకులతోటి వాయిదాలు వేస్తూ ఉంది. చివరికి అప్పు తెస్తే తప్ప ఉద్యోగుల జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, శాసనసభలో ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందని చెప్తా ఉన్నారు. కానీ ఆర్థిక శాఖ అధికారులు అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పలా తయారైందని చెప్తూ ఉన్నారు. ఈ 2 అంశాల్లో వాస్తవం ఏంటో వెలువరించాలి. ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి, అలాగే భవిష్యత్తులో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా 1వ తారీఖునే జీతాలు చెల్లించాలనే డిమాండ్ తోటి రేపు జనవరి 3వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెల 9, 10 తారీఖుల్లో 36 గంటల దీక్షని విజయవాడ కేంద్రంలో నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయించినటువంటిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి 1వ తారీఖు జీతాలు ఇచ్చే సందర్భంలోనే అప్పులు గుర్తొస్తున్నాయని అడుగుతా ఉన్నాం. ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు తెస్తున్నామనేటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయటం ఇది సరికాదని చెప్తా ఉన్నాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మీరు మంత్రులు మిగిలినటువంటి వాళ్ళు పదే పదే చెప్తున్నా వీళ్ళు ఉద్యోగుల్ని ప్రక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. రెండోది, మా సొంత డబ్బులు మేము పీఎఫ్లో దాచుకున్నాయి, ఏపీజేఎల్ఐస్లో దాచుకున్నటువంటివి మా సొంత డబ్బులు మాకు అమౌంట్ ఇవ్వడం కోసం గడిచిన 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత వివిధ రూపాల పోరాట ఫలితంగానే నరకప్రాయంగా పేరొందిన గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డుకు మోక్షం కలిగిందని, కానీ 3 నెలలుగా సగం రోడ్డు వేసి వదిలేశారని, డివైడర్ పేరుతో పనులు నత్తనడక సాగించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే మరలా ఉద్యమ బాట పడతామని తెలుగు యువత నాయకులు అన్నారు. 2023 రివ్యూలో భాగంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలైన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశామని, సగానికి పైగా ఫలితాలు సాధించామని, సమస్య మీది స్పందన మాది పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో ప్రజల ఇబ్బందుల్లో భాగంగా నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారిన హైదరాబాద్, కర్నూలు వెళ్లేవారికి షార్ట్ కట్ అయిన పలకలూరు రోడ్డులో విద్యార్థులు, ప్రజలు ప్రమాదాలకు గురవడం గమనించి టీడీపీ పోరాటంలో భాగంగా దుస్థితి పైన పెద్ద ఎత్తున వినూత్న రీతిలో చేసిన పోరాటాలు, అందుకు ఫలితంగానే 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారని, మిగిలిన సగం రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ
ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాం. అందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సమస్య మీది స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నింటిలోనే విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్ కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలికి వదిలేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2.5 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొల్పితే ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలల్లో ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. కానీ ఈరోజు ఈ రోడ్డుకి మోక్షం కలగడానికి అధికారులు ఈ విధంగా నత్తనడకన పనులు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2023 చివరిలో ఏదైతే ఈ రోడ్డు సగం రోడ్డు వేశారో అది తెలుగు యువత పోరాట ఫలితంగానే, తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగానే వేశారని సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమృత్ భారత్, వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు. సుఖ సంతోషాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచన. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.